బిడ్డ అయినప్పటికీ సరే, మన బిడ్డ అంటే మనకు ప్రేమ ఉంటుంది, అయినప్పటికీ కూడా మనం కొన్ని వెంటనే ఇస్తాం, కొన్ని వెంటనే ఇవ్వము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఉదాహరణ అడుగుతాను, మీ దానికి జవాబు చెప్పండి. బాబు 5 సంవత్సరాల్లో ఉన్నాడు, మీరు నాన్న అమ్మ నాకు చాక్లెట్ ఇవ్వు అని అడిగారు, మీరు ఇస్తారా? ఎవరా? ఇస్తారు. వెంటనే ఇస్తారా, లేట్గా ఇస్తారా? ఇంకోటి అదే బాబు అడిగాడు, ఏమన్నా తెలుసా, నాకు కత్తి ఇవ్వు అన్నాడు. ఏమన్నాడు? ఆ బాబుకి తెలియదు కట్టండి ఏదో కూడా, కానీ మీరు పట్టుకున్నప్పుడు చూశాడు, అదేదో బాగుంది అనుకున్నాడు, ఆడుకుందామని అడిగాడు, కానీ మీరు ఇస్తారా? ఎవరా? డాడీ నేను ఆడుకుంటాను అని అడిగారు, మీరు ఇస్తారా? వెంటనే ఇవ్వట్లేదు. మీరు చాక్లెట్ ఇచ్చిన వారు కత్తిందికి ఇవ్వట్లేదు, కానీ ఆ బాబు ఊరుకుంటాడా? ఒకవేళ మీరు చెప్పినా అతనికి అర్థమవుతుందా? బాబు నీకు మంచిది కాదని మీరు ఒకవేళ చెప్పినా, ఒకవేళ పెద్ద ప్రసంగం చేసినా, అతను కూర్చోబెట్టి ఇలా బుక్ మీద రాసి చూపించినా అతనికి అర్థమవుతుందా? అర్థమవుదు. ఎప్పుడు అర్థమవుతుంది? సమయం వచ్చినప్పుడు అని చెప్పండి. సమయం వచ్చినప్పుడు. అదే బాబు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వస్తే కొబ్బరికొండం ఇచ్చి మీరే కత్తి కూడా ఇస్తారు. ఎవరికి? అదే పిల్లోడు. కానీ అదే పిల్లోడు 5 సంవత్సరాలు అయినప్పుడు ఇవ్వట్లే, కానీ పెద్దవాడు అయినప్పుడు, ఒక 30 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఒక 25 సంవత్సరాలు వచ్చినప్పుడు, వానికి జ్ఞానం పెరిగినప్పుడు, వానికి బుద్ధి పెరిగినప్పుడు, దేన్ని ఎలా వాడాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అతనికి తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అతనికి కత్తిస్తున్నాం. మనమే చెప్తాం, ఏం చెప్తాం తెలుసా, వెళ్ళి కొబ్బరికొండని కొట్టి నీళ్ళు తేమ్మా అంటున్నాం. కానీ ఏంటంటే మనకి అర్థమైపోయింది, మీరు పెద్దవాడైపోయాడు, వీడికి జ్ఞానం పెరిగింది, వీడు తన జాగ్రత్తలు తను చేసుకోగలడు, తన జాగ్రత్తలు తాను తీసుకోగలడు. అర్థమవుతుంది కదా? ప్రైజ్ ది లార్డ్. మనం కూడా